ఆదౌ పూజ్యో గణాధిప శ్రీ గురుభ్యో నమ. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు గల శ్రావణ మాస విశిష్టతలను గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. శ్రావణము 5వ మాసం. శ్రవణ నక్షత్రముతో కూడిన పౌర్ణమి ఈ మాసంలో వస్తుంది కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసము అని పేరు. శ్రావణ మాసంలో గృహప్రవేశము చాలా లాభదాయకము, శ్రేయస్కరము, సౌభాగ్యకరం అని చెప్పి మత్స్యపురాణము తెలియజేస్తున్నది. ఈ 2024వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ సోమవారం మొదలుకొని శ్రావణ శుద్ధ పాడ్యమి అంటే ప్రతిపత్తిది మొదలుకొని సెప్టెంబరు 3వ తేదీ మంగళవారం ఉదయం 6:08 వరకు ఈ శ్రావణ మాసం ఉన్నది. అయితే శ్రావణ మంగళవారాలు ఈ ఆగస్టు నెలల్లోనే 6, 13, 20, 27వ తేదీలు వచ్చినాయి. అలాగే శ్రావణ శుక్రవారాలు ఆగస్టు 9, 16, 23, 30వ తేదీలు వచ్చినాయి. సెప్టెంబరు 3వ తేదీతో అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. దాన్ని పోలాల అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశిగా జరుపుకుంటాము. కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి లేదా అజయ ఏకాదశి అని చెప్పి జరుపుకుంటాము. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం, ఆయన జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందువల్ల శ్రవణ నక్షత్రం రోజున రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుపుకుంటాం. ఇది ప్రధానమైనది శ్రావణ మాసంలో. అయితే ఈ శ్రావణ మాసములకు సంబంధించినటువంటి కథలు, నోములు, వ్రతాలు, వీటి విశిష్టతలు అంతా కూడా మనకు పురాణాల రీత్యా సాక్షాత్తు బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేశాడు. అలాగే పరమేశ్వరుడు సనత్ కుమారుడికి తెలియజేశాడు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు, ద్రౌపదికి తెలియజేశాడు. కాబట్టి శ్రావణ మాసాన్ని గురించి మనకు మత్స్య పురాణం, బ్రహ్మాండ పురాణం, చతుర్వర్గ చింతామణి, స్మృతి కౌస్తుభం, వ్రతోత్సవ చందికల్లో ఎంతో గొప్పగా తెలియజేశారు. పురాణాలన్నింటిలో కూడా దాదాపుగా తెలియజేశారు. అయితే ఈ సంవత్సరం, ఈ 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా వచ్చేటటువంటి ఈ శ్రావణ మాసం నోముల మాసం అండి, వ్రతాల మాసం. శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఎందుకంటే మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, శుక్రవారంలో లక్ష్మీ వ్రతాలు, అలాగే మనకు నాగ చతుర్థి, గరుడ పంచమి, రాఘవేంద్ర స్వామి ఆరాధన, ఇంకా మనకు ముఖ్యంగా రాఖీ పౌర్ణమి, దీన్ని రక్షాబంధనం అంటాం. అలాగే హయగ్రీవ జయంతి, హయగ్రీవ ఉత్పత్తి, అలాగే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మాష్టమి, చివరిలో పోలాల అమావాస్య. అందువల్ల ఈ మాసం చాలా ఉత్కృష్టమైన మాసంగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ శ్రావణ మాసాల్లో జరిగేటటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మహిళామణులు, మాతృమూర్తులు, స్త్రీలోకం చేసుకుంటుందండి. చాలా సంతోషంగా చేసుకుంటారు. ఈ శ్రావణ మాసంలో మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే శోభ, కళ, సంపద, ఉత్సాహం, శాంతం, ఆనందం, సామరస్యం, సౌమనస్యం, అనుగ్రహం, ఆరాధన, చిత్తశుద్ధి, నియమం, ఆచారం, మాంగళ్య సౌభాగ్యం, కార్యసిద్ధి, చైతన్యం,
విద్య, విజ్ఞానం, శ్రేష్టత, ఇలా ఎన్నో 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 రకాలైన విభూతులతో ఎన్నెన్నో సద్గుణ సంపదలతో నిలయమైనటువంటి ఆ లక్ష్మీదేవి మంగళగౌరి ఆరాధనలు, వారి ద్వారా అంటే ఆ దేవతల ద్వారా సర్వ సంపద సౌభాగ్యములు ప్రసన్నత పొందేందుకు ఈ వ్రతాలు అర్చనలు చేస్తారు ఈ శ్రావణ మాసంలో. జాతీయ సమైక్యతకు, సోదర భావానికి, సమాజంలో సత్సంబంధాలకు ప్రతీక శ్రావణ మాసం. అందుకే ఈ మాసాన్ని నోవల మాసం అంటాము. ఈ మాస విశిష్టతల గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చాలా గొప్పగా చెప్పాడు. శ్రావణ మంగళవారాల్లో కొత్తగా వివాహమైన మహిళలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారండి. ఇలా ఆచరించటం వలన జన్మ జన్మలకు అమంగళము కలగకుండా ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. గౌరీదేవి తన మాంగళ్యాన్ని ఎంతగానో నమ్మింది. అందువల్ల శివుడు హాలాహలం మింగినా కూడా ఏమీ జరగలేదండి. పెళ్ళైన వారు వరుసగా 5 సంవత్సరములు సౌభాగ్య సంపదల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తోరాలు కట్టుకుంటారు. శనగలు, అలాగే చలివిడి, ఇంకా పులగం లాంటి చాలా చాలా మంచి మంచి పదార్థాలని నైవేద్యాలుగా అమ్మవారికి పెడతారు. ఇవన్నీ మంగళ ద్రవ్యాలని వాయనంగా ఇస్తారు. ఈ పద్ధతులన్నింటిలో కూడా ఏంటంటే ఒక పరస్పర ప్రేమ, స్నేహం, అనురాగం, వాత్సల్యం ఉంటాయండి. కాబట్టి అమ్మవారిని పరిపరి విధాలా పూజిస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి మహాగౌరీ నమోస్తుతే అని అందరూ కూడా చక్కగా ఈరోజు పూజించుకుంటారు. అలాగే వరలక్ష్మి వ్రతం శుక్రవారం చేసుకుంటారు. మిగతా శుక్రవారాల్లో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. ఒకవేళ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవటం కుదరకపోతే ఏదో ఒక శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవచ్చు అని చెప్పి మనకు కల్పన తెలియజేస్తున్నది. కాబట్టి అష్టలక్ష్మి, అనంతలక్ష్మి స్వరూపమే ఈ వరలక్ష్మీదేవి. భృగుమహర్షి వరమే కదా ఈమె వరలక్ష్మి. అనంతకోటి బ్రహ్మాండ నాయకి ఈమె కూడా. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు వాళ్ళ శక్తిని బట్టి కొత్త నగలు చేయించుకునే ఆచారం కూడా ఉందండి. అలాగే కొత్తగా వివాహమైన మహిళలకు శ్రావణ తగవు అని చెప్పి అత్తవారు తెచ్చిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీన్నే శ్రావణ పట్టి అని కూడా అంటారు. శ్రీ సూక్త విధానంలో చక్కగా ఈ శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలండి. పులగము, శనగలు, వడపప్పు, పానకము, పండ్లు, కొబ్బరికాయలు, పాయసం ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యాలు పెట్టచ్చు. మంగళ ద్రవ్యాలన్నీ కూడా పుణ్య స్త్రీలకు వాయినాలు ఇచ్చుకోవచ్చు. ఒకరిళ్లకు ఒకరు పిలుచుకొని అందరూ కూడా సమైక్య భావంతో చేసుకునేటటువంటి గొప్ప వ్రతం అండి ఇది. ఈ వ్రత నియమాలన్నీ ఏంటంటే ఆరోగ్య రక్షణను దృష్టిలో పెట్టుకొని విధింపబడినవి. ఈ నెల రోజులు అన్ని వ్రతాలకి ఇప్పుడు శ్రావణ సోమవారాలు శివుణ్ణి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంగా ఉత్తరాదిన పూజిస్తారండి. దక్షిణాదిలో కూడా కొన్ని ప్రాంతాల్లో పూజిస్తారు. శనివారాల్లో తిరుమల కొండ మీద బ్రహ్మాండంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి నారాయణ స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఆయనకు అనేక రకాల ఉత్సవాలు జరుగుతాయి, అక్కడ వైభవపేతంగా జరుగుతాయి. ఇలాగ మంగళవారాలు, శుక్రవారాలు. అయితే ఈ ఆగస్టు నెలలో ఈ శ్రావణ మాసంలో చాలా పండుగలు వచ్చినాయండి. ఇంకా సందడే సందడి అనమాట. ఏంటంటే 8వ తేదీ గురువారం నాగ చతుర్థి, 9వ తేదీ శుక్రవారం గరుడ పంచమి, 15వ తేదీన గురువారం అరవింద యోగి ఆధునిక కవి ఆయన జన్మదినం, అలాగే 16వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, అలాగే 21వ తేదీ రాఘవేంద్ర స్వామి ఆరాధన, 26వ తేదీన శ్రీకృష్ణుడు, యోగేశ్వరేశ్వరుడు, రాజకీయ దురంధరుడు, పరమాత్మ, గీతా ప్రవక్త అలాంటి మహానుభావుడు ఆయన యొక్క జన్మాష్టమి చేసుకొని సాయంత్రం పూట ఉట్టి కొడతారు. అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటారండి అఖండ భారతవర్ణంలో. అయితే మహారాష్ట్రలో అయితే దేవాలయాల్లో కృష్ణ విగ్రహాన్ని పూజిస్తారు, కృష్ణుడిని పొన్నపోలతో పూజిస్తారు. చివరగా సెప్టెంబర్ 3వ తేదీ అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. దాన్ని పోలాల అమావాస్య అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రావణ మాసం అంతా పండగలు, పబ్బాలేనండి. ఒక భక్తి భావ సౌందర్య లహరి ఈ మాసం. కాబట్టి ఇలాంటి శ్రావణ మాసంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఇంకా మీకు హయగ్రీవ ఉత్పత్తి అండి. పౌర్ణమికి రాఖీ పౌర్ణమి అంటాం, జంఝాల పౌర్ణమి అంటాం. ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటారు. హయగ్రీవుడు లోకానికి జ్ఞానాన్ని, విద్యను అందించాడండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే నమస్కరించుకుంటాం. కాబట్టి అనేక పండగలతో కూడినటువంటి శ్రావణ మాసాన్ని అందరూ కూడా
ముఖ్యంగా మహిళామణులు సోదరీమణులు మాతృమూర్తులు ఆనందంగా జరుపుకునే సమయంలో అందరికీ మరొక్కసారి ఈ శ్రావణ మాస సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.